ఆర్ యు రెడీ? స్టీవ్ జాబ్స్ ఎవరండి? యాపిల్ ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్, ల్యాప్టాప్, డెస్క్టాప్ ఇవన్నిటికి నిలబడిన వ్యక్తి ఎవరు? స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ స్కూల్లో చదువుతుంటే యు ఆర్ ఏ ఫెయిల్యూర్ స్టూడెంట్, గెట్ అవుట్ అన్నాడు ప్రిన్సిపల్. కాలేజీకి వెళ్తే నీ కుదరదరా, చదువు ఎక్కదరా పో అన్నాడు. కానీ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఏ బిజినెస్. ప్రతి సమస్య ఒక వ్యాపారం. తన బంధువింటికి వెళ్ళాడు. బంధువింటికి వెళ్తే మన పిల్లల బెడ్రూమ్ ఎలా ఉంటుందో కంప్యూటర్ అంత పెద్దగా ఉంది. కంప్యూటర్ ఏంటి ఎంత పెద్దగా ఉంది? బల్ల సైజులో కంప్యూటర్ చేస్తే పోలా. ప్రతి సమస్య గదంతా ఉండే కంప్యూటర్ ఎంత చేసేద్దాం, బల్లంతా చేసేద్దాం అనుకున్నాడు. అది ఒక్క రోజులో అన్నం తింటగానే ఐడియా రాలా. నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఒక క్షణంలో అవలా. దాని వెనకాల వేదన ఉంది, అవమానం ఉంది, ఎగతాలు ఉంది. అయ్యేం అక్కర్లా మనకి. అన్నయ్య చెప్పినట్టుగా ఒకేసారి రెడ్ కార్పెట్లో ఎక్కాలంటే కింద పడతావు అంతే. ఒకేసారి రెడ్ కార్పెట్ మీద ఎక్కడం కుదరదు అక్కడ. మీకు తెలుసా, శ్రమించాడు, స్కిల్ ఇచ్చాడు. కొన్ని రంగాల్లో నువ్వు ఎంత సామర్థ్యుడు అయినా రాణించేటట్టు చేయడు ఆయన. నువ్విక నా వలన కాదు అనుకున్నప్పుడు అక్కడ నీకు స్కిల్ ఇస్తాడు, అక్కడ సామర్థ్యం ఇస్తాడు. ఉండండి, ఎందుకు తెలుసా? ప్రపంచానికి చెప్పడానికి నా శక్తి వలన ఈ స్థాయికి రాలా, నా బలం వలన రాలా, దేవుడి కృప చేతే నేను ఈ స్థాయికి వచ్చాను అని ప్రపంచానికి తెలియపరచడానికి ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా మరలా చెప్తున్నాను, ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? నువ్వు ఎంత సమర్థుడు అయినా నువ్వేమనుకుంటావు తెలుసా? నాకే గనక పని అప్పగిస్తానా షిక్మని చేసేవాడిని, నాకే గనక ఆ వ్యాపారం ఇస్తానా షిక్ అని చేసేవాడివి. నీకంత సామర్థ్యం ఉంది, కానీ నా దేవుడు రాణించడం. కానీ ఇక నా వలన కాదు, అయిపోయిందిరా అనుకున్నప్పుడు దేవుడు అక్కడ నీకు కిక్కిస్తాడు, అక్కడ భూమింగ్ ఇస్తాడు. ఎందుకు తెలుసా? మందిరంకి వచ్చి సాక్ష్యం చెప్పడానికి. పనికిరాని నన్ను, వదిలేసిన నన్ను, చెత్తగా మారిన నా బతుకుని కృపగల దేవుని చేతిలోనికి వెళ్ళా. నా వ్యాపార స్థితిని మార్చేశాడు, నా కుటుంబ స్థితిని మార్చేశాడు. ఈ సంవత్సరమే అది జరుగును గాక. స్టీవ్ జాబ్స్ అంత పెద్దగా ఉన్న కంప్యూటర్ని డెస్క్ టాప్కి అంటే బల్లంతా తీసుకొచ్చాడు. తర్వాత పుస్తకం అంతా తీసుకొచ్చాడు. తర్వాత ఫోన్లోకి తీసుకొచ్చాడు. తర్వాత అన్నిట్లోనికి తీసుకొచ్చాడు. ప్రతి సమస్య. ఆర్ యు రెడీ? దేవుడు మొదట ఇచ్చిన వ్యాపార స్టేట్మెంట్. ఆర్ యు రెడీ? దేవుడు మొదట ఇచ్చిన వ్యాపార స్టేట్మెంట్. మీరు ఆ వ్యాపార ప్రకటన మీ అందరికీ తెలుసు. ఓరే ఇది వ్యాపార ప్రకటన అన్నయ్యా, చూడండి ఆదికాండం 1:28 దేవుని యొక్క ఫస్ట్ బిజినెస్ స్టేట్మెంట్. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. బుక్ ఆఫ్ జెనసిస్ ఫస్ట్ చాప్టర్ 28 verse. The book of Genesis first chapter 28 verse. Are you ready? God blessed them and said to them, be fruitful and multiply. Increase అనొచ్చు, multiply in number, fill the earth and subdue it, rule over the fish in the sea and the birds in the sky and over every living creature that moves on the ground. ఫస్ట్ బిజినెస్ స్టేట్మెంట్. ఏమండి మనం ఏమనుకుంటామంటే ఇది బిజినెస్ స్టేట్మెంట్ కాదు, ఆదాము అవ్వలకి ఇచ్చాడు, పిల్లలకి కనండిరా, వాళ్ళ పిల్లల్ని కనండి, వాళ్ళ పిల్లల్ని కనండి, భూమి అంతా నింపేయండి. ఎగ్జాక్ట్ కరెక్ట్. అది వాళ్ళకి ఇచ్చిన ఫ్యామిలీ స్టేట్మెంట్. ఈరోజున బిజినెస్ స్టేట్మెంట్. అదేంటి తెలుసా? మీరేం చేయాలి? దీని ప్రకారం మీరు బిజినెస్ చేయాలి. దీని ప్రకారం మీ ఫ్యామిలీ ముందుకు సాగాలి. దీని ప్రకారం చర్చి ముందుకు తీసుకెళ్ళాలి. దీని ప్రకారం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్ళాలి.
దీని ప్రకారం హాస్పిటల్, ఇన్స్టిట్యూషన్స్ లేదా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. ఏ సెక్టర్ అయినా దీని ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి, 100% సక్సెస్. మీకు తెలుసా, నేను ఇప్పుడు చెప్పబోయే ప్రఖ్యాతిగాంచిన వ్యాపారవేత్తల యొక్క మెయిన్ అయిన వాక్యం ఇదే. వాళ్ళ బిజినెస్ స్టేట్మెంట్లో ఉండే మూల వాక్యం ఎవరు తెలుసా? బిల్ గేట్స్ గారిది ఆధారపడే వాక్యం ఆదికాండం 1:28. స్టీవ్ జాబ్స్ గారు ఆధారపడే వాక్యం ఆదికాండం 1:28. KFC, కెంటకీ ఫ్రైడ్ చికెన్ ఆధారపడే, ఆ కొలనల్ స్లాండర్స్ వాళ్ళు ఆధారపడే వాక్యం ఆదికాండం 1:28. పిజ్జా హట్ అంటారే, ఆధారపడే వాక్యం ఆదికాండం 1:28. మెక్డానల్డ్స్ ఆధారపడే వాక్యం ఆదికాండం 1:28. కోకో కోలా చూడండి, ఆధారపడే వాక్యం ఆదికాండం 1:28. నామకార్థ క్రైస్తవులు వాళ్ళు, ఈస్టర్ పండగ చర్చికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు క్రిస్మస్కి వెళ్ళేవాళ్ళు, ఒక KFC ఆయన తప్ప, వాళ్ళు క్రిస్మస్కి తప్ప, ఈస్టర్కి తప్ప, ఎక్కడన్నా పెళ్ళిళ్ళు తప్ప ఇలా అని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకే ఈ బిజినెస్ స్టేట్మెంట్ ఇదే మూల వాక్యంగా ఇంత సక్సెస్ అయితే, దేవుని మందిరానికి శుక్రవారం ఆదివారం వచ్చి బాప్టిజం తీసుకొని ప్రభు బల్ల మీద ఆధారపడుతున్న నువ్వు నీ బిజినెస్ ఎంత సక్సెస్ అవ్వాలి. ఇది నీకు బిజినెస్ స్టేట్మెంట్లో ఇది నీ మూల వాక్యంగా మారును గాక. ఇప్పుడు ఆమేననాలి. బిల్ గేట్స్ని ఆస్వాదించినట్లుగా దేవుడు మన విశ్వాసిని ఆశీర్వదించునుగాక. స్టీవ్ జాబ్ని ఆశీర్వదించునుగాక. KFC వాళ్ళని ఆస్వాదించునుగాక. కోకో కోలా కంపెనీని ఆశీర్వదించినట్లుగా, పిజ్జా హట్ను ఆస్వాదించినట్లుగా, మెక్డానల్డ్స్ని ఆస్వాదించిన విధంగా వాళ్ళ వ్యాపారాలకి మూల వాక్యం ఇది. వాళ్ళ నామకార్థం. బిజినెస్ స్టేట్మెంట్లో మనం చేయాల్సింది వ్యాపారంలో బీ ఫ్రూట్ఫుల్, ఫలభరితంగా ఉండండి. బీ ప్రొడక్టివ్ అంటే ఉత్పాదకంగా ఉండుడి. అంటే దానికి అర్థం ఏంటంటే, ఫ్యామిలీలో ఫ్రూట్ఫుల్, వ్యాపారంలో ప్రొడక్ట్స్ బయట తీసుకురావాలి, ఉత్పత్తులు బయట తీసుకురావాలి. ఎప్పుడైతే ఉత్పత్తులు బయట తీసుకొస్తావో, ప్రపంచానికి కావాల్సింది నీ వ్యాపారములో ఉంటే ప్రజలు నీ దగ్గరికి వస్తారు. పిల్లలకి కావాల్సింది నీ షాపింగ్ మాల్లో ఉంటే పిల్లలు నీ దగ్గరికి వస్తారు. ప్రపంచానికి కావాల్సింది నీ వ్యాపారములో ఉంటే ప్రజలు నీ దగ్గర వస్తారు. అందువలన ఉత్పత్తులు బయటికి రావాలి. ఉత్పత్తులు లేవా, నీ వ్యాపారం ఫ్లాప్ అయిపోద్ది. అందువలన ఉత్పత్తులు, ప్రొడక్ట్స్ బయటికి రావాలి. UNO ఇచ్చిన స్టేట్మెంట్, ఏ దేశములో అయితే ప్రొడక్ట్స్ ఉత్పత్తులు బయటికి రావో ఆ దేశం పేద దేశం అయిపోద్ది. మీకు తెలుసా, మన ఇండియా కన్నా జనాభా ఎక్కువ కలిగిన దేశం ఏ దేశం? ఏ దేశం? చైనా దేశం. మీకు తెలుసండి, మన ఇండియా ఎంత పేద పావర్టీలో ఉండేదో అదే లెవెల్లో చైనా కూడా ఉండేది. కానీ ఇంకొకరిని కాపీ కొట్టని, వేరే దేశాన్ని కాపీ కొట్టని ప్రొడక్ట్స్ బయట తీసుకొస్తున్నారు, ఉత్పత్తులు బయట తీసుకొస్తున్నారు. అమెరికా కూడా చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా కూడా చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇంగ్లాండ్ కూడా చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇండియా కూడా ప్రపంచ దేశాలు చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? ప్రొడక్ట్స్ బయటకు వస్తుంది. కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఫోర్స్ ఇచ్చారు, చైనా ఐటమ్స్ బ్యాన్ చేయాలని. చేయమని చెప్పండి. ఏ కారు నడవదు, ఏ ఫోను నడవదు, ఏ సిమ్ నడవదు. ప్రపంచం వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎందుకు తెలుసా? ప్రొడక్ట్స్ బయటకు వచ్చింది. UNO ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. ఏ దేశం అయితే ఉత్పత్తులు బయట తీసుకురావో ఆ దేశం పేద దేశం అయిపోద్దని. కానీ ఈ దేశం ఇప్పుడు ధనిక దేశంగా మారుతుంది. ఉత్పత్తులు బయటికి రావాలి, ప్రొడక్ట్స్ బయటికి రావాలి, నీ వ్యాపారంలో అవి కనబడాలి. అప్పుడు నువ్వు ఫలభరితంగా చేస్తావు. బీ ఫ్రూట్ఫుల్ అంటే వ్యాపార భాషలో బీ ప్రొడక్టివ్ అంటే ఉత్పాదకంగా ఉండుడి. బి మల్టిప్లై అంటే ఇంక్రీజ్, విస్తరించండి. మల్టిప్లై అంటే ఏం చేయాలి? రెండుల అలా చేయాలి. అవునండి, స్టీవ్ జాబ్ గారు చేసింది ఒక డెస్క్ టాప్ చేశారు. అంటే బల్ల మీద ఉన్న కంప్యూటర్ చేసి ఒకటితో ఆగిపోలా, ఇంకొక 2 చేశాడు, మిగతాళ్ళు కొనుక్కెళ్ళిపోయారు. ఇంకొక 10 చేశారు, మిగతాళ్ళు ఒక పెద్ద యూనిటే స్టార్ట్ చేశాడు.
అందుకొని ప్రపంచం అంతా వచ్చేసింది. అంటే నువ్వు ఏది స్టార్ట్ చేసినా సక్సెస్ అవ్వగానే అక్కడతో ఆగిపోకూడదు, ప్రొడక్ట్స్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలా, ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆర్ యు రెడీ? KFC అంటే ఏంటన్నా? కెంటకీ ఫ్రైడ్ చికెన్. అది ఇంటి పేరు కాదు, ఆ ఊరు పేరు. ఏంటిది అది? కెంటకీ. ఇంటి ముందర ఒక చిన్న కొట్లో పెట్టుకున్నాడు అంతే. అది సక్సెస్ అవ్వగానే అక్కడి నుండి వేరే బ్రాంచ్ ఓపెన్ చేశాడు, అక్కడి నుండి వేరే బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఏం చేస్తున్నాడు ఆయన? మల్టిప్లై చేస్తున్నాడు. ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశాడు, ఇంకో దేశంలో ఓపెన్ చేశాడు, ఇండియాలో ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో గ్రామానికి ప్రసంగం చేయడానికి వెళ్తే మన బడ్డీ కొట్లు KFCలు కనబడుతున్నాయి. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియా, ఎక్కడ నర్సాపూరు. KFC పెట్టేశాడు. ఏం చేశాడు ఆయన? మల్టిప్లై చేశాడు. అభివృద్ధి పొందుతావు. బీ ఫ్రూట్ఫుల్ అంటే ఏంటి? ప్రొడక్టివ్, ఉత్పాదకంగా ఉండాలి. ఉత్పాదకంగా ఉండు అంటే ఉత్పత్తులు బయట తీసుకురావాలి. బి మల్టిప్లై. ఒకదానితో ఆగిపోకండి, దాన్ని ఏం చేయండి? మల్టిప్లై. ఆమేనండి, గట్టిగా మల్టిప్లై. మన యేసే ప్రిన్సిపల్ కూడా మల్టిప్లై. సంఘం మల్టిప్లై, విశ్వాసులు మల్టిప్లై, నీ ఆశీర్వాదాలు మల్టిప్లై.